రాజకీయం అంటే బూతుల, మీడియా అంటే దాడుల. మీరు అన్నమాట 100% చదివింది కరెక్టే. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఖచ్చితంగా అది నిజమనే అనిపిస్తుంది. చాలా సీరియస్‌గా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎటు పోతున్నాము? దేనికోసం మనం రాజకీయాలు చూస్తున్నామని. బేసికల్‌గా రాజకీయం అంటే ఈ మధ్య కాలంలో బూతులే వినిపిస్తున్నాయి. మీడియా మీద దాడులు. మీడియా అంటే ఒక్క పత్రికకు సంబంధించి చెప్పట్లేదు, ప్రతి చోట జరుగుతున్నాయి. ఆఫీసులకెళ్ళి వాళ్ళ మీద పడిపోవడం, ప్రజల్ని కూడా రెచ్చగొట్టడం. మీ అడ్రస్సులు తెలుసు, ఎటెళ్తారో తెలుసు అని బెదిరింపులు కూడా జరుగుతున్నాయి. అసలు మనం కోరుకున్న ప్రజాస్వామ్యం ఏంటి? మన చుట్టూ జరుగుతుందేంటి? ఈరోజు ఒక ఆఫీస్ దగ్గర జరుగుతున్న సీన్స్, ప్రజల్లోనే ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరినీ వెనక్కి తిప్పే సీన్స్, ఇవన్నీ చూస్తే అసలు రాజకీయం పూర్తిగా మారిపోయింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇంకో విషయం ఏంటి అంటే, బేసికల్గా జరిగిన ఇష్యూ ఏంటి? ఆంధ్రజ్యోతిలో ఒక విశ్లేషణ వచ్చింది. అది ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఆఫీస్ ముందు నిరసనకు దిగారు. నచ్చకపోతే నిరసన తెలపడం అనేది హక్కే. కానీ వాళ్ళు ఉపయోగించిన పదజాలం కరెక్ట్ కాదు. ఈ బూతులు వాళ్ళు అనడానికి వీళ్ళు అన్నదానికి సమం అయిపోయింది కదా. ఇది చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయం అన్నా, మీడియా అన్నా కూడా అసహ్యించుకునే స్టేజ్ తీసుకొచ్చారన్నమాట. 100% నిజం. ఒకరు అంటే తిరిగే మళ్ళీ అదే నోటితో మాట్లాడుతున్నారేంటి? ఇది కరెక్టా? ఒక తప్పు ఎత్తి చూపించినప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చడానికి ఇంకో 100 తప్పులా? అంటే ఇలా బూతుల పురాణమే అనిపించాలా ప్రజలకి? చాలా డీప్గా ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక పక్క అమరావతి, మావిగని ఈ హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి కదా, దీన్ని బూతులతో కవర్ చేస్తున్నారు. ఓ పక్క చూస్తే రాజధానినే డెవలప్ చేయాలని, రాజధానిలో అన్ని పనులు స్పీడప్ చేసే పనిలో ప్రస్తుతం అధికార ప్రభుత్వం చూస్తుంది. లేదు, మావిగన్కి ప్రజల్లో ఉన్న స్పందన అనేది డిఫరెంట్గా ఉంది. ప్రజల స్పందన అడిగే అమరావతి స్టార్ట్ చేయలేదు. ప్రజల్లో ఎక్కువ మంది కోరుకున్నారు, అమరావతి చేస్తున్నారు. ఒక విషయం నిజమే. ఇందులో మావిగన్ ప్రచారాన్ని కూడా వచ్చింది కదా. విషయాలన్నీ డైవర్ట్ చేయడానికి ఈ బూతు పురాణాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. నిజం చెప్పండి, ఈ బూతులు వాళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం ఎవరి ప్రజల సౌపయోగం కోసం? రాజకీయం ఏపీలో జరుగుతుంది. ఇదంతా రాజకీయం ఏపీకి సంబంధించింది. మీడియా ఛానల్స్ అన్ని ఉంది తెలంగాణలో. తెలంగాణ ప్రభుత్వం కూడా వీటిని పట్టించుకోదు అనే ఒక ధీమాతో ఉన్నారా అనే ఆలోచన కూడా మనకి కొంచెం అటు ఇటుగా సిచ్యువేషన్స్ అన్నీ అలాగే మారిపోయాయి. బేసికల్గా ప్రజలు ఒకవైపే ఉన్నారా, లేదా ఒక అక్షరం రాసి దాన్ని తిరగబడి క్వశ్చన్ చేస్తున్నారా అంటే, ఎవరికి వాళ్ళు సమర్థించే రాజకీయాలు చేస్తున్నారు. మీడియా సంస్థల మీద ఒక వాయిస్, వాళ్ళ వర్షం వినిపిస్తే దాన్ని తట్టుకోలేక కొట్టుకునే వరకు ప్రజల్ని రెచ్చగొడుతుంది ఎవరు? బూతు పురాణాలు ఇలా మీడియాని రాయడం కరెక్టా? అసలు మహిళల గురించి రాజకీయాల్లో తీసుకొచ్చి మాట్లాడడమే పెద్ద అసహ్యమైన పని. అలాంటి అసహ్యమైన పనిని రాజకీయ నాయకులు, మీడియా కలిసి ఈరోజు ప్రజల ముందు బూతు పురాణాన్ని వినిపిస్తుంది. నిజమా? ఖచ్చితంగా తప్పే కదా. ఒకళ్ళు సాకు చూపించి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఎవరికి వాళ్ళే డైరెక్ట్ వార్నింగులు. ఒక్క విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి, నాయకుల మధ్య గొడవలు సహజమే, వస్తాయి, ఒక రోజుకి మర్చిపోతారు. సమాజంలో ప్రజలు కక్ష పెంచుకొని బ్రతుకుతున్నారు. మీ పిల్లలకి మీరు ఇచ్చేది కక్ష. రేపు భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? మీరు ఇంట్లో ఊగిపోతారు, లేకపోతే ఏదైనా మాట్లాడతారు. ఒక్క మాట, విమర్శతో ఎదుర్కొన్నంత వరకే. అది హృదయాల్లో నింపుకొని ఇది రాజకీయం అనుకొని బ్రతకండి. ప్రజలకు అవసరమయ్యే విషయాలు చాలా ఉన్నాయి. కర్రలు పట్టుకొని చేతుల్లో తిరగటాలు ఏంటి? జనం గమనిస్తున్నారనే ఆలోచన పత్రికా వాళ్ళకి లేదు, రాజకీయ నాయకులకి లేదా? విమర్శించే పద్ధతి చచ్చిపోయింది జర్నలిజంలో. ఈరోజు నిరసనలో సంస్కారం చచ్చిపోయింది. రియాక్ట్ అయ్యే వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది. నిజంగా పొరపాటు కొత్తగా చెప్పినా వినే రాలేదు.